కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కాళేశ్వరం ఉత్తర తెలంగాణకి అద్భుతమైన ప్రాజెక్ట్ అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్కబండకు వెళ్లే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వల భూసేకరణ కోసం ₹1 కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కు ₹1 కూడా విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక్ సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా విడుదల చేయలేదు. కొత్తగా 1 ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారంలో నీళ్లు తెచ్చిపెట్టిండ్రు. సిస్టమ్ అంతా రెడీ ఉంది. పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి, టనెళ్ళు పూర్తయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి. ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరంన్నరలో 1 ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇలా చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మా కొండెంగలకుంట, బిక్కబండ ఈ రైతులందరూ నా దగ్గరికి వస్తే ఇవాళ సొంత డబ్బులతోని మిషన్లు పెట్టి కాలువ తవ్వి ఇవాళ భూసేకరణకు కూడా నష్టపోతున్న రైతులకు కూడా డబ్బులు ఇచ్చి ఈ కాలువ తవ్వి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అంటే వందలాది ఎకరాల్లో పంట కాపాడడానికి రైతుల కష్టాన్ని చూసి ఇవాళ ఈ కాలువ తవ్వించి రైతులకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం పనిచేయడం లేదు. ప్రభుత్వం పగతో పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రేమతో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి. ఇవాళ నిండా నీళ్లున్న ల్యాండ్ ఎక్విజిషన్కి ₹1 కూడా ఇయ్యక ఇబ్బంది పడతావు. నేను నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారితో మాట్లాడాను. ఇవాళ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి. అంతే, ఎందుకంటే వడ్డించిన విస్తరలాగా ఉన్నది, బంగారు పల్లెంలో పెట్టి ఉన్నది. ఏమున్నా ఇంత పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి ఆయకట్టు పెరుగుతుంది. కనీసం ఒక 15-20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి. 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ జిల్లాలో అని చెప్పి నేను మంత్రి గారి దృష్టికి కూడా నిన్న కూడా తీసుకుపోయాను. అసెంబ్లీలో కూడా ప్రశ్నించాం.